సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాస చరమావతి దాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సరిగ్గా నవగ్రహాలు సహా సూర్యేందు, సూర్య, ఇందు, భౌమ, బుధ, వాక్పతి, కావ్య, సౌరి, స్వర్భాను, కేతు, ఇవే నవగ్రహాలు. ఇంకా 10వ గ్రహం ఎక్కడ లేదు. 10వ గ్రహం ఉంటే మనమే, లేకపోతే ఈ టీవీలో చెప్పేవాడే అది పట్టుకుంది ఇది పట్టుకుంది అని చెబుతాడు, వాడే 10వ గ్రహం. 9 గ్రహాలు వదిలితే కానీ వీడు వదలడు. ఎందుకని వీడికి మొత్తం మన అక్రాలన్నీ అమ్మించేయాలి, మొత్తం కాలసర్పయాగం అనాలి, మొత్తం 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టించేయాలి. అప్పుడైతే కానీ వీడు వదలడు. అందుకే వీడే 10వ గ్రహం. ఈ 9 గ్రహాలు కూడా ఎక్కడుంటాయా? త్వద్దాసదాస చరమావధి దాసదాసాక, స్వామివారి యొక్క దాసునికి 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 దాసుడై సేవలు చేస్తాయి సూర్యచంద్రుడు సహా. అటువంటి వెంకటేశ్వర స్వామిని మనం ఆశ్రయించిన తర్వాత మళ్ళీ చేయి చాపి యావండి నా గురుడు 6లో ఉన్నాడా, శుక్రుడు 3లో ఉన్నాడంటే ఎక్కడ లేడు. అందరూ స్వామివారి కాళ్ళ దగ్గర ఉన్నారు. మాట్లాడు కూర్చో, స్వామివారిని నమ్ముకో, ఒకటే దెబ్బ. నేను భగవంతుడు నమ్ముకున్నా, నన్ను ఈ గ్రహాలు ఏం చెయ్యలేవు అనేటువంటి అపారమైన విశ్వాసంతో భక్తితో ఉండాలి. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పరమాత్మ విశ్వాసం పెరుగుతుంది. అది సుప్రభాతం మనకు అందించేటువంటి ధైర్యం అండి, ఉత్తేజము. ఊరికే చదివేసి పోవడం కానీ సుప్రభాతం రోజు పొద్దున్నోసారి సాయంత్రం ఓసారి ఎందుకు మా దేవుడికి విసుగు, నీకు విసుగు ఆపే. దాని అర్థం గ్రహించినప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఎన్నిసార్లు చదివినా దండగే. పారాయణ పరిచయాలు చేసాం, 26 చేసి ఇవన్నీ గిన్నీస్ బుక్ రికార్డులకు మనకు వస్తే, పక్క వాళ్ళ ముందు గొప్పలు చెప్పుడు కానీ పనికి వస్తాయి. మళ్ళీ అహంకారాలు పెరుగుతాయి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఈ మధ్య జరుగుతున్నది అదే. నేను పొద్దున్న సాయంత్రం వరకు చదివానండి, ఎందుకు పని లేక కాసేపు పడుకోరాదా? దేవుడికి కూడా విసుగు. ఇంకా మేము 100 మంది కలిసి చదివాం. ఇది పెద్ద సామూహిక కార్యక్రమం. దీనికి 100 మంది చదవడం ఎవరెళ్ళో వాళ్ళు చదువుకోలేరమా నాకు అర్థం కాదు. ప్రతిదానికి సామూహికం ఒకటి పెట్టాము ఈ వచ్చిన. అదంతా గొప్పకి మా ఇంటికి 1000 మంది వచ్చారు, 100 కార్లు వచ్చాయి. ఏమిడు వస్తే దేవుడు రాలేదమ్మా, కార్లు వచ్చాయి అంతే. మన కారు రిపేర్ చేసేవాళ్ళు వచ్చారు. ఈ గొప్ప ఈవిడి పట్టగానే మళ్ళీ అక్కడ ఆవిడ కంటే ఎక్కువ చేయాలి. ఇందులో మళ్ళీ కులాభిమానాలు, కులద్వేషాలు, రకరకాలు. ఈ మొత్తానికి స్వస్తి పలకమని చెబుతోంది సుప్రభాతం. సమస్త దోషాలకి స్వామివారు ఉన్నారు, భయపడకండి. ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? ఒక్కదానికి మనం సిద్ధపడితే చాలు. కేశవనామాల్లో 24 నామాలు స్వామివారి యొక్క చేతులు, ఆయుధాలు మార్పిడిని బట్టి వచ్చినట్టే ఆ నామాల జంటలు గమనించండి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద. ఆ నామాల జంటలు సరిగ్గా 2 నామాలు కలిపి అర్థం చెప్పుకుంటే సరిగ్గా మాధవ, గోవింద. మాధవుడు అంటే లక్ష్మీపతి, మా అంటే లక్ష్మీదేవి కదా, మాయా ధవక మాధవ. జీవితంలో లక్ష్మీపతి అన్నంత దశలో ఉంటాం ఒక్కోసారి మనం కోటీశ్వరులాగా. కర్మకాలితే ఏం చేస్తాం? చేయకుండా వ్యాపారాలు చేస్తే 6 నెలల్లోగా గోవులు కాచుకునే స్థితికి వచ్చేస్తాం. అదే మాధవ, గోవింద. మాధవుడు ఆయనే, గోవిందుడు ఆయనే. అచ్చా, నువ్వు జీవితంలో కోట్లు సంపాదించినా, గోవులు కాసుకునే స్థితికి వెళ్ళినా నువ్వు మహావిష్ణు స్వరూపం, అది మాత్రం మర్చిపోకు చాలు. గోవులు కాసుకున్నా ఆయనవే, కోట్లున్నా ఆయనవే. నాకు గొడ్లు కాసుకునే స్థితి వచ్చింది అని అనక ఆ పని ఆయన చేశాడు. ఆయనకంటే గొప్పగా మనం గొప్పవాళ్ళమా? అంతకంటే ఆయన ఆ పని చేశాడండి. 8 ఏళ్ల పాటు గోవులనే కాశాడు ఆయన పెళ్ళి అయ్యే వరకు. తర్వాత ఈ 16,000 మందిని కాసుకోవడం సరిపోయింది. అది ఇంచుమించు అటువంటి పనే. మరి ఏమైంది ఇంకా? అంతకంటే గొప్ప అని ఆయన గోవులు కాశాను. హాయిగా నా పేరు గోవిందుడు అన్నాడు. గోపాలుడు, గొప్ప కృష్ణుడు అంటే మామూలుగా అన్నారు గోపాల కృష్ణుడు అంటారు. ఆయనకి ఇష్టమది బాగా. పైగా కృష్ణుడి చిత్రం మీరు గమనించండి, విగ్రహం కానీ ఫోటో కానీ. 16,000 మంది ఉన్నారంటారు. 16,000 మందిని పక్కన తిండమా, 8 మంది కూడా పక్కన ఉండరు ఆయనకి. కనీసం రుక్మిణీదేవి కూడా ఉండదు. ఏక నిరంజన్ ఒక్కడే ఉంటాడు. అదే రాముడు ఉంటే హనుమత్, సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆయన మహారాజు, మొత్తం సెట్టింగ్ లేకపోతే ఉండ ఆయన. నేను ఉండనండి సీతాదేవి ఏదంటాడు. ఆయనకి మళ్ళీ బాధ వస్తుంది, రావణాసురుడు మళ్ళీ ఎత్తుకుపోయాడే ఏంటండి. సీతాదేవి పక్కన ఉండాల్సిందే. కుదరదండి. ఆయన మహారాజు అంటే పక్కన వింజామరలు వీచేవాళ్ళు ఉండాలి, పక్కన సేవకులు ఉండాలి, వందిమాగతులు ఉండాలి. ఆయన మహారాజు అండి, క్షత్రియుడు. రాముడు క్షత్రియత్వానికి తగినట్టే ఉంటాడు. అందుకే హనుమంతుడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్న సమేత వశిష్ఠ మహర్షి మొదలైన వాళ్ళందరూ ఉండాలి. శ్రీకృష్ణుడికి అదేమీ లేదండి, మహాయోగి. రాముడు ధర్మానికి ప్రతీక, శ్రీకృష్ణుడు యోగానికి, ప్రేమకి ప్రతీక. మహాయోగి అనేవాడు అకేలా, ఏక్ నిరంజన్. యోగి అనేవాడు ఎప్పుడు ఒక్కడే ఉండాలని కోరుకుంటాడు. ఎవరున్నా చికాగ్గానే ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. అంత ఏకాంతంగా ఉండే శ్రీకృష్ణుడి చిత్రంలో కూడా తప్పనిసరిగా శ్రీకృష్ణుడితో పాటుగా ఉండేది గోమాత. ఒక్క గోవు ఖచ్చితంగా ఉంటుంది శ్రీకృష్ణుడితో పాటు. ఆయన ఒక్కడు మొరలు వాయిస్తే వెంటనే ముందొచ్చేవి గోవులే. అందుకే గోవిందుడు, గోపాలుడు అయిన వాటి ఆయనకి చాలా ఇష్టం కదా. మాధవ, గోవింద. నీకు మాధవత్వం పట్టినా సరే, గోవిందత్వం పట్టినా సరే, 2 భగవత్తత్వాలే అని అనుకో. అంతేగాని ఇలా అయిపోయింది ఏమిటి జీవితం అనుకోక. అదో లీల, ఇదో లీల.
సోమవారం మంగళవారం తేడా ఉన్నట్టే అంతే. అందుకే కేశవ నారాయణ మాధవ గోవింద ఇలాగ నామాల జంటల యొక్క అర్థాలు చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ, గరుడధ్వజుడవైన నువ్వు మేలుకో, గోవిందుడవైన నువ్వు మేలుకో. ఎందుకు మేలుకోవాలయ్యా? మేలుకుని ఏం చేయాలయ్యా? సుఖంగా ఉంది కదా పడుకుంటే అనొచ్చు స్వామివారు కూడా. అందుకని చెబుతున్నాడు కర్తవ్యం అన్నాను స్వామి. ఉత్తిష్ట కమలాకాంత, లక్ష్మీదేవికి భర్త అంటున్నారయ్యా. ఆవిడ పేరు కమలాదేవి కదా. కమలం అంటే పద్మం కదండి. పద్మంలో పుట్టింది ఆవిడ. పద్మాలయ పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి. పద్మంలో పుట్టింది ఆవిడ. పైగా లక్ష్మీదేవికి చూడండి మీరు 2 చేతుల్లో ఎప్పుడూ పద్మాలు ధరించి ఉంటుంది. పద్మం అంటే అంత ఇష్టం ఆవిడకి. సంపదకి ప్రతీకగా పద్మాను చూస్తాం మనం. అందుకని శ్లోకంలో ఏమన్నారంటే ఉత్తిష్ట కమలాకాంత, అటువంటి కమలాదేవి పద్మవ రూపంలో నిన్ను ఇష్టపడుతుందయా, నిన్ను ప్రేమిస్తుందయా, నువ్వు తప్ప మరొకరిని ఆవిడ అంగీకరించదు. పైగా ఎంతగా అంగీకరించదు అంటే నిత్యానపాయిని అంటారు సంప్రదాయంలో. ఎప్పుడు ఏ క్షణము ఆవిడ ఆయన విడిచిపెట్టదు. ఆయన వైకుంఠంలో ఉంటే వైకుంఠం, లేదా వెంకటాచలం వస్తే వెంకటాచలం, తిరుపతి వస్తే తిరుపతి, విజయవాడ వస్తే విజయవాడ వచ్చేవలసిందే. ఆయనతో పాటు ఆవిడ ఉంటుంది. తన వెంటన్ సిరి అన్నారు పోతన గారు. ఎందుకని ఆయన ఎక్కడుంటే ఆ వెనకాల ఉంటుంది ఆవిడ. తన వెంటన్ సిరి అంటే విష్ణుమూర్తిని మనం ప్రార్థిస్తే సంపద ఇమ్మని వేరే అడగక్కల్లా ఆయనతో పాటు ఆవిడ వస్తుంది మన ఇంటికి. అంచేత సంపద వస్తుంది ఖచ్చితంగా, సంపద వస్తుంది ఖచ్చితంగా. తన వెంటన్ సిరి. అలాగ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఆయనైనా సరే ఎందుకు మేల్కొంటారు, మనమైనా సరే ఎందుకు మేల్కొనాలో చెబుతున్నాడు అన్నాను స్వామి. త్రైలోక్యం మంగళం కురు, 3 లోకాలకి మేలు చేయడం కోసం మేలుకోవయ్యా అన్నాడు. మనం కూడా వీలైనంత మందికి ఉపకారం చేయడం కోసం నిద్ర లేవాలమ్మా. మన ఏదో విజయాలు సాధించడం, గొప్పలు చెప్పుకోవడం, ఈరోజు బాగా హ్యాపీ డే ఐ హ్యావ్ టు హ్యాపీస్ అనే యథవ్వాగుడు వాగడానికి కాదు. ఇక్కడ నీకు హ్యాపీస్ లేకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టం లేదు. నువ్వు ఒక్కతివి హ్యాపీగా ఉంటే ప్రపంచానికి జరిగిన మేలు లేదు. ఇక్కడ ఎంతసేపు మన ఒక్కళ్ళ గురించే మనం ఆలోచిస్తాం. నాకు ఈవేళ బాగుంది, ఈవేళ బాగులేదు. నీకు బాగులేకపోతే ఏమైందయ్యా? బోళ్ళంత మందికి బాగుంది ఊళ్ళో. వాళ్ళ బాగుని చూసి సంతోషించరాదా? నీకు బాగోలేదని ఎడుస్తామే ఎంతసేపును. వాడు శుభవార్త చెప్పారు, వెంటనే బ్రహ్మాండం అన్నమే. నాకు లేదు ఈ శుభం అంటే అందరికీ ఉంటుందా? ఈ భావన పెంపొందించుకోవాలమ్మా. ఎప్పుడు పెరుగుతుంది? వారు మనం ఒకటే అనుకుంటే పెరుగుతుంది. వారు మనం ఒకటే అని ఎలా అనుకుంటాం? భగవంతుడు అందరిలో ఉన్నాడు కదా. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నా అంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అర్జునుడు చూసిన విశ్వరూప వర్ణన ఇది భగవద్గీతలో 11వ అధ్యాయంలో. అనంత బాహు ఉదర వక్త్రనేత్రం స్వామి. ఇక్కడ అనేక బాహువులు, అనేక ఉదరాలు, అనేక ముఖాలు, అనేక నేత్రాలు కనపడుతున్నాయి. ఇవన్నీ నాకు ఒక్కడివే అని అర్థమవుతోంది అన్నాడు. ఇప్పుడు ఈ సభలో ఇంతమంది మహిళామణులు ముందు ఉన్నారు, అంతమంది పురుష పొంగవులు వెనకాల ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, స్వామివారు అక్కడ ఉన్నారు, వారు పండితోత్తములు అక్కడ ఉన్నారమ్మా. ఇవందరికీ వక్తాలు లేవా, ఉదరాలు లేవా, నేత్రాలు లేవా? ఈ సభా స్వరూపం మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకుని మనం నమస్కారం చేసుకోవాలి. మొత్తం స్వరూపాన్ని ఒకటిగా భావించినప్పుడే మనం ఆనందంగా ఉంటాం. నేను నాది అని కొట్టుకున్నంతకాలం దుఃఖంతోనే ఉంటాం. యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాహ. శ్వేతాశ్వతరోపనిషత్తులో చెబుతారు, అద్భుతమైన మాట. ఆ సమిష్టి భావన, దైవ భావన అంటే ఏమిటి అంటే యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాహ తదా దేవమవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. నువ్వు దేవుణ్ణి నమ్మావా లేదా కూడా నాకు అనవసరం అన్నాడు ఉపనిషత్కర్త. అది కూడా నాకు అనవసరమయ్యా. దేవుణ్ణి నమ్మేమనేవాడు అందరూ నిజంగా నమ్మినట్టు కాదు. దొంగ నమ్మకాలు చాలామందికి ఉన్నాయి. కోరికల కోసం నమ్మకాలు చాలామందికి ఉన్నాయి. కోరిక తీరే వరకు నమ్మడం, తీరకపోతే నమ్మడం మానేసేవాడు కూడా. మొత్తం షరతులు పెట్టేవాడు చాలామంది. అందరూ ఏమి నిజమైన భక్తులుగా 90% దొంగ భక్తులే. మేము అప్పుడప్పుడు ఇంట్లో చర్చించుకున్నప్పుడు మాకు ఆశ్చర్యంగా ఉండదు. ఇంత భక్తి పెరిగింది 10-15 ఏళ్ళగా, ఇంత ఆధ్యాత్మికత పెరిగింది. ఈ రౌడీయిజం చేసేవాళ్ళు కూడా గుళ్ళోకి వస్తున్నారు కదా. అసలు వాళ్ళే ఎక్కువ వస్తారేమో నాకు అనుమానం. ముందు వచ్చేస్తాడు కానీ అది మానడు. వాడికి భరోసా కలిగిస్తున్న మాట ఏమిటో తెలుసా? నా నోట ఆ మాట ఎప్పుడూ రాదండి. గుళ్ళోకి వెళ్ళు పాపాలు పోతాయి. ఎంతకంటే పొరపాటు మాట లేదండి, నన్ను మన్నింతులకు. ఆ మాట చెప్పకూడదు ఎవరో కూడా. గుళ్ళోకి వెడితే పాపాలు పోవు, అనుభవించి తీరాల్సింది. 100 గుళ్ళు తిరిగినా పోవలసింది. పోవండి. గుళ్ళో కడితే పాపాలు పోతాయి, వ్రతం చేస్తే పాపాలు పోతాయి, దర్శనం చేస్తే పాపాలు పోతాయని దయచేసి పండితోత్తములకు నమస్కారం పెట్టి చెబుతున్నా. ఈ వాణి ప్రపంచమంతా వినపడుతుంది రికార్డింగ్ కారణంగా, కాబట్టి నమస్కారం చెబుతున్నా. ఇది అపవాచకం కింద పరిగణించండి. చెప్పకండి, మాటని చెప్పకండి. దానివల్ల పాపాలు పెరుగుతున్నాయి. ఎన్ని పాపాలు చేసినా సరే వాడు అనుకో ముక్కోటి ఏకాదశి నాడు ఒక్కరోజు తిరుపతి వెళ్ళిపోతే అయిపోయింది. ఇంకా మర్నాటి నుంచి ఫ్రెష్గా పాపాలు చేసుకోవచ్చు అని పోయాగా. ఈ
చిట్టా మార్చేసినంత తేలిక కాదండి ఈ చిట్టా. అంత తేలిగ్గా ఎవరూ చెప్పలేదండి ఇక్కడ. తిరిగి 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 పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దనాన్ని ఏడిస్తే ఆయన పోగొడతాడండి. అది కూడా క్షమాగుణంతో. పోన్లేరా ఏడుస్తున్నావు కదా ఇంకా చెయ్యకు ఆ షరతు మీద, ఇంకా చెయ్యకనే షరతు మీద. అబ్బే మనం ఇంకా చేయమనే మాట అనవండి. అక్కడ చేసేసాను తీసేయి మళ్ళీ చేసుకుంటాం. అంచేత ముందు ప్రవచనంలో ఈ మాట మారాలండి. అక్కడ మునిగితే పోతాయి, ఇక్కడ తేలితే పోతాయి, అక్కడ దర్శనం పోయి పోవమ్మా అన్నీ ఉంటాయి. అందుకే మీరు పుణ్యాలు చేసిన వాళ్ళు కూడా గమనించండి. నిత్యం పారాయణలు స్తోత్రాలు చేసే వాళ్ళ ఇంట్లో కష్టాలు ఎందుకు వస్తున్నాయి? భయంకరమైన కష్టాలు వస్తున్నాయి. మామూలు కష్టాలు కాదండి, జ్వరమో జలుబో కాదండి, భయంకరమైన కష్టాలు. నాకు తెలిసిన కుటుంబాల్లో నాకే తెలిసి నేనే ఏడుస్తున్నా. ఆయన ఎంత మహానుభావుడు, ఆయనకి ఈ కష్టం ఏమిటి అని. ఏ పాపము చేయని వాడి ఇంట్లో కష్టాలు ఎందుకు వస్తున్నాయి? పాపాత్ములలో సుఖంగా ఎలా ఉన్నారండి? దేవుడు ధర్మం తప్పినట్టేనా? తప్పితే మనం ఎందుకు ఇక్కడ? దాని సూత్రం అది కాదు. మీరు ఎన్ని స్తోత్రాలు ఎన్ని పారాయణలు చేయండి, చేసిన పాపాలు పోవు. దాని ఉద్దేశం అది కాదు. దాంట్లో అంతరార్థాన్ని మీరు గ్రహించాల్సిందే, జీవితానికి అన్వయం చేసుకోవలసిందే, ఆచరణలో పెట్టవలసిందే. నిర్మమా నిరహంకార నిర్మోహ నిర్మమ మమతాకంత్రి నిర్మోహ మోహనాశిని అని ఉందనుకోండి లలితా సహస్రంలో. నిర్మమ మమతాకంత్రి, అమ్మవారికి మమకారం లేదు, ఉన్న మమకారాన్ని తెంచేస్తుంది. అంటే మనం మమకారాలు తగ్గించుకోవాలి. మనం ఈ నిర్మమ ఏ నమః నిర్మమ మమతాకంత్రి ఏ నమ అని చదువుతున్నామంట. మళ్ళీ ఏమో ఈవేళ అమ్మాయి ఫోన్ చేయలే, కొంపలు అంటుకునేదేమో ఫోన్ చేయకపోతే అత్తారింట్లో ఉంది. నువ్వు ఫోన్ చేస్తే నువ్వేం చేస్తావు? ఏ కూర వండారు అంటావు, దొండకాయ కూర వండారు అనుకో, రోజు దొండకాయనా అని అడుగుతావు, అంటే పుల్లెట్టావు. ఇదే వద్దని చెప్తా లలితా సహస్రం మానవు, లలితా సహస్రం చదువుతావు. మమకారం తెంచుకోమని చెప్పారు. నీ కోడలు కాపురానికి వచ్చింది కదా, ఆవిడ పుట్టింటికి ఫోన్ చేస్తే నీకు బాధగానే ఉంది కదా అస్తమానం, మరి నీ కూతురు ఎందుకు చేయాలని కోరుకుంటున్నావు? అబ్బాయి ఈ బుద్ధి మనం పోగొట్టుకోమండి. మా అమ్మాయి బాగుండాలంటే మా కోడలు కూడా బాగుండాలని చెప్పండి. అమ్మాయి వయస్సే కదా కోడలది. కోడలు ఒక్కడే అనమాట, కోడలు ఒక్కతే బాగుంటుందేమో మనకి బెంగ. కొడుకు కోడలు మళ్ళీ సగం మాట. కేవలం కోడలే బాగుండాలమ్మా, ఆ తర్వాత విషయం. కోడలు బాగుంటే కొడుకు బాగుంటాడు. ఏ పరాయి మనిషిని మన మనసు ఎందుకు చేసుకోలేకపోతున్నాం మనం? మన మనసు ఎంతసేపు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు గిరిగీసేసుకున్నామే ఇలాగా, గదిపట్టు చుట్టూ పామును పెట్టినట్టుగా. అంతకుమించి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామే. మన ఎన్ని స్తోత్రాలు చదివితే పాపాలు పోతాయండి? ఎందుకు పోతాయి? మరి భగవంతుడికి తాను తన వాళ్ళనే భావన లేదే. శ్రీకృష్ణావతారం ఎత్తినప్పుడు తాగి తందనాలాడి మొత్తం కొడుకులు, ఆయనకి 80 మంది కొడుకులు ఉన్నారమ్మా. 8 మంది భార్యలకి 8 పదులు 80 మంది కొడుకులు, 73 మంది చచ్చిపోయారు. మీరు లెక్క చూసుకోండి భారతం. ఆయన కళ్ళ ముందు ఒక్కడి విషయంలో కల్పించుకోవాలి. చెట్టు కింద ఏల వదుకుంటూ కూర్చున్నాడు ఆయన, మురళి వాయించుకుంటూ, ఫ్లూట్ కచేరి కల్పించుకోవాలి. వాళ్ళ కర్మ గాంధారి శాపం పోనే అన్నాడు. అందుకే నా కొడుకులు చచ్చిపోతున్నారు, వాడు తాగి తందనాడు, కొడుకుని చచ్చిపోయారు. ఎవరు చంపారు వాళ్ళని? కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షోహిణుల సైన్యం దొరుకుతుంటే భీష్మద్రోణ కృపాది ధన్వినకరాభీలమంతా భరించిన వాళ్ళు, దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసర ఆకీర్ణమంతా భరించిన వాళ్ళు, శస్త్రాస్త్రజాలోష్మస్పార చతుర్విధోజ్వల బలాత్యుగ్రతను భరించిన యాదవులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చనిపోతుంటే పరమాత్మ హాయిగా మురళి వాయించుకుంటూ కూర్చున్నాడండి. వాళ్ళ కర్మని. ఇది నిర్మమ మమతాహంత్రి. మనకి జన్మకి దేవుడు అర్థమవుతాడా? మన పిల్లాడికి ఏదైనా జరిగింది అనగానే సమస్త దేవతలకి మొక్కేస్తాం. పక్కింటి వాడికి ఏదైనా జరిగింది అనగా కనీసం పలకరించడానికి కూడా వెళ్ళాం. వాళ్ళ పిల్లాడు మనకెందుకు? పైగా వాడు పొగరబోతు, మనవాడు షుగర్బోతు. ఇక్కడ వాడికి పేరెట్టేస్తామండి, ఇది వాడు పరాయి వాడు, అదొక్కటే దోషం. బాలుడు అనుకుంటే ఇద్దరు ఒకటే, మనవాడి వయసు వాడి వయసు ఒకటే. ఇద్దరు దెబ్బలాడుకున్నారు, ఏది ధర్మమో అదే చెప్పాలి. లేదు మనవాడు వేపే మాట్లాడతాం. మనవాడికి వ్యసనం పట్టింది, చెడిపోయాడు, మా వాడు చెడిపోయాడు అని స్పష్టంగా అంగీకరించమండి. మనవాడు మంచివాడే, పక్కవాడు జరగొట్టాడు, వాళ్ళ అమ్మ కూడా అదే మాట అంటుంది. ఇప్పుడు ఎవరు అయ్యాలి కమిషన్? ఇక్కడ ఎంక్వైరీ. ముందు మన హృదయాన్ని ఎందుకు పరిశీలించుకో మనం. ఆ పరిశీలన కోసం స్తోత్రాలు నామాలు. ఉన్న మమకారాన్ని తగ్గించుకోండి, సుఖంగా ఉంటారు. అహంకారము తగ్గించుకోండి. నేను అనే గర్వాన్ని వదులుకోండి. అన్నిటికీ నేను అని పోటీ పడకండి, తగ్గించుకోండి. ఎవ్వరు ఏ గుర్తింపు లేకుండా మన ఇంట్లో మనం చాట్లో బియ్యం చెరుక్కుంటూ ఉండొచ్చమ్మా. దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టక్కల. ఎవరో వెనగానే ఈ రోజుల్లో ఇంకా చాట్లో బియ్యం వాళ్ళు ఎవరూ లేరు అనగానే అందరం మెచ్చుకున్నారు. ఏమిటి దరిద్రపు మెచ్చుకోవడం? వాడు ఎవడో మెచ్చుకుంటే మనకు ఆనందమా? చాట్లో చెరగడమే ఆనందం. శృతిరేవ ఫలం. చెరగడమే ఆనందం, తినడమే ఆనందం, వండడమే ఆనందం, మాట్లాడడమే ఆనందం, అన్ని స్నానం చేయడమే ఆనందం. దానికి ఒక ఫలితం అక్కర్లేదు.
పుస్తకం చదవడం జ్ఞానం కోసం, దానికి ఒక ఫలితం అక్కర్లేదు. ఫలితం ఆశించకుండా మనం పని చేయగలిగితే, పనిలోనే ఆనందాన్ని పొందగలిగితే ప్రతి క్షణం ఆనందంగా ఉంటాం. భగవంతుడు ఎందుకు నిర్వికార చిత్తంతో అలా ఉండగలుగుతున్నాడు, నిలబడి కూడా ఉంటాడు అంటే ఆయన మనం ఏం చేసినా సాక్షిభావంతో చూస్తున్నాడమ్మ, వాడి కర్మవాడు అనుభవిస్తాడని తక్కువవాడు కాదు. అందులో వెంకటేశ్వర స్వామిని తక్కువ అంచనా వేయకండి. కలవు వెంకటనాయక. కలికాలంలో మనలాంటి మనుషుల కోసమే పనిగట్టుకుని పుట్టాడు పెద్ద మనిషి. ఇది రామావతారం కాదు, కృష్ణావతారం కాదు, శివుడిలాగా అమాయక చక్రవర్తి అసలే కాదు, విషం తాగే రకం కాదు, శుభ్రంగా కూర్చోబెట్టి తాగించేసే రకం ఇది. తిరుగులేదు. ఇంకా ప్రతిదానికి ఫలితాలు. నువ్వు కోట్లు ఇస్తే కోట్లు శుభ్రంగా హుండీలో నొక్కేస్తాడు, నీ కర్మ నీదే అనుభవించమంటాడు. ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి, చెబితే బాగుండదు. కానీ మంచి నగలు, దొంగ నగలు, మంచి డబ్బు, దొంగ డబ్బు మొత్తం లాగేస్తాడు. బ్లాక్ మనీ లేదు, స్వామివారే బ్లాకో. స్వామివారి బ్లాకే చూసుకోండి, వైట్ కాదు. అబ్బా ఏం లేదు బ్లాక్, ఇందులో బాగా నేను చూసుకుంటానంటాడు. కానీ బ్లాక్ మనీ సంపాదించినందుకు ఏ శిక్ష పడాలో అది పడిపోతుంది. వీడేమనుకుంటాడు, అన్ని కోట్లు హుండీలో వేసాం, బాకీ ఉన్నాం, వేసాం, కొంత ఇవ్వాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టలేదు కదా, నాకైనా కట్టే. అంచేతనగా టీటీడీకి వెళ్ళిపోతుంది. తప్పనిసరిగా సమస్త ప్రపంచంలో హిందూ ధర్మం కోసమే టీటీడీ సొమ్ము వినియోగపడుతోంది. మనం ఆనందించాలి. వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు ఆ వ్యవహారాన్ని. ఎవడు ఎందుకోసం పట్టుకొచ్చి వేసినా సరే హిందూ ధర్మ ప్రచారం కోసమే కదా ఖర్చు పెడుతున్నది. అంతే అవుతుంది కదా, ధర్మ ప్రచారమే కదా కోరుకునేది. ఆయనేం రూపాయి తినట్లేదే, ఆయన కొండ పెంకులో పెట్టిన అన్నమే అది తిండాయే. ఆయనకేం కావాలి? ఇంతగా ధర్మాన్ని కాపాడుతాడు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారి క్యాలెండర్లో ప్రధానంగా ధర్మో రక్షతి రక్షితక అని ఎప్పుడూ యక్ష ప్రశ్నల్లో ఆరణ్య పర్వంలో భారతంలో ఉండేటువంటి శ్లోకంలో ఒక భాగాన్ని వారు ప్రత్యేకంగా ప్రకటిస్తారు. ధర్మో రక్షతి రక్షిత. అది మహాభారతం అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలో ధర్మరాజు మాట, ధర్మయే వహతో హంతి తస్మాత్ ధర్మం నత్యుజామి ధర్మో రక్షతి రక్షిత అంటాడు ధర్మరాజు. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. ఎప్పుడు అంటే ఈ చిత్తశుద్ధితో ఉండు. లోపల పెట్టుకుని బయట కోటి ప్రదర్శన చేయొద్దు. ఇక్కడ లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోయినప్పుడు ఏం చేయాలని చెప్పలేం. కొన్ని విషయాలు లోపల కూడా తొలగించుకోవాలి.